సొంతిల్లు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక పెద్ద కల. ఒకప్పుడు ఆ కలను నిజం చేసుకోవాలంటే రోజులు, వారాలు ప్రాజెక్టుల చుట్టూ తిరగాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. చేతిలో ఒక స్మార్ట్ ఫోన్ ఉంటే చాలు, దేశంలో ఎక్కడ ఉన్నా, ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కావాల్సిన ప్రాజెక్టు వివరాలు క్షణాల్లో మీ ముందుంటాయి. ఏరియా, బడ్జెట్, ఫ్లాట్ సైజు, సదుపాయాలు, ధరలు ఒక్క క్లిక్తో తెలుసుకోవచ్చు. అంతేకాదు 360 డిగ్రీల వర్చువల్ టూర్, 3D వాక్ త్రూ, డ్రోన్ విజువల్స్తో ఇంట్లోనే కూర్చొని ప్రాజెక్టును సందర్శించే అవకాశం కూడా అందుబాటులోకి వచ్చింది. రియల్ ఎస్టేట్ రంగంలో ఈ డిజిటల్ విప్లవం కొనుగోలుదారుల అనుభవాన్ని ఎలా మార్చింది? ఈ సాంకేతికత వల్ల కలిగే ప్రయోజనాలేంటి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. సొంతిల్లు ప్రతి కుటుంబానికి ఒక కల. ఆ కలను నిజం చేసుకోవాలంటే గతంలో ఎన్నో ప్రాజెక్టులు తిరిగి చూడాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు స్మార్ట్ ఫోన్ లేదా ల్యాప్టాప్ చేతిలో ఉంటే చాలు, కావలసిన ప్రాంతంలో అందుబాటులో ఉన్న ప్రాజెక్టులు, ప్లాట్లు, విల్లాలు, ఫ్లాట్ల వివరాలను క్షణాల్లో తెలుసుకునే అవకాశం లభిస్తోంది. లొకేషన్, బడ్జెట్, విస్తీర్ణం, బెడ్రూమ్స్ సంఖ్య, నిర్మాణ సంస్థ, ప్రాజెక్టులోని సదుపాయాలు, ఇలా తమ అవసరాలకు అనుగుణంగా ప్రాపర్టీలను ఫిల్టర్ చేసుకుని షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. ఒక క్లిక్తో ఎన్నో ఆప్షన్స్, ఒకే స్క్రీన్పై ధరలు, సదుపాయాల పోలిక. ఇదే రియల్ ఎస్టేట్లో డిజిటల్ మార్పు తీసుకొచ్చిన సౌలభ్యం. ఇల్లు ఎలా ఉంది, హాల్ ఎంత విశాలంగా ఉంది, బెడ్రూమ్ సైజ్ ఎంత, బాల్కనీ నుంచి వ్యూ ఎలా ఉంటుంది, కిచెన్ డిజైన్ ఎలా ఉంది, ఇవన్నీ తెలుసుకోవాలంటే తప్పనిసరిగా సైట్కి వెళ్లాల్సిన అవసరం క్రమంగా తగ్గుతోంది. 360 డిగ్రీ వర్చువల్ టూర్స్, 3D వాక్ త్రూలు, వర్చువల్ రియాలిటీ టెక్నాలజీ ద్వారా ఇంట్లో కూర్చునే ప్రాజెక్ట్ని వర్చువల్గా సందర్శించే అవకాశం అందుబాటులోకి వచ్చింది. ఇక ప్రధాన ద్వారం నుంచి ఇంట్లోకి అడుగుపెట్టిన అనుభూతి, హాల్ నుంచి బెడ్రూమ్ వరకు తిరిగి చూసిన భావన, బాల్కనీ నుంచి పరిసరాలను వీక్షించిన అనుభవం డిజిటల్ టెక్నాలజీతో స్క్రీన్పైనే సాధ్యమవుతోంది. ఇంకా నిర్మాణం పూర్తి కాని ప్రాజెక్టులో ఇల్లు కొనాలంటే పూర్తయిన తర్వాత అది ఎలా ఉంటుందో ఊహించుకోవడం కొనుగోలుదారులకు ఒకప్పుడు కష్టంగా ఉండేది. ఇప్పుడు 3D విజువలైజేషన్, ఆగ్మెంటెడ్ రియాలిటీ, వర్చువల్ రియాలిటీ వంటి టెక్నాలజీలు ఆ సమస్యకు పరిష్కారం చూపుతున్నాయి. ప్రతి కస్టమర్కి మేము ప్రజెంటేషన్స్ వైజ్గా వర్చువల్లో మేము ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడులాగా ఒకరు చెప్పింది కాకుండా ప్రతిదీ రీసెర్చ్ అనేది బాగా చేస్తున్నారు. ప్లస్ వాళ్ళు కొన్న లైఫ్ స్టైల్ ఎటువంటిది కావాలి అనేది ప్రతి హోమ్ బయ్యరు వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ కోసం ఎటువంటి ప్లాన్స్ కావాలి, ఎటువంటి ఎమ్యూనిటీస్ కావాలి అనేది వాళ్ళు రీసెర్చ్ బాగా చేస్తున్నారు. మెయిన్ వాళ్ళ ఫ్యామిలీకి ఎటువంటి లైఫ్ స్టైల్ కావాలి అనే పాయింట్లోనే ప్రాజెక్ట్ సెలెక్ట్ చేస్తున్నారు. ప్రజెంట్ హోమ్ బయర్స్ అందరూ కూడా ఈ టెక్నాలజీని చాలా అప్గ్రేడ్ అవుతున్నారు. ఫ్లాట్ తీసుకోవడానికి ప్రాజెక్ట్ దాకా రానవసరం లేదు. వాళ్ళకి మేము వర్చువల్గా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. కన్స్ట్రక్షన్ అయిపోయిన ప్రాజెక్టులు అయితే మేము తీసుకెళ్ళి చూపిస్తున్నాము. కొత్త ప్రాజెక్ట్స్కి వచ్చి వర్చువల్గా ఎలా వస్తుంది అనేది మేము ప్రజెంటేషన్స్లో చూపిస్తాము. ఇప్పుడున్న జనరేషన్ అంతా కూడా గాడ్జెట్స్లోనే టైం స్పెండ్ చేస్తున్నారు. మేము వాళ్ళని దృష్టిలో ఉంచి మేము వాళ్ళ గాడ్జెట్స్ నుంచి గార్డెన్స్లోకి తీసుకురావాలని మోర్ ఎమ్యూనిటీస్ మేము డిజైన్ చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టు రేరా అనేది ఉందా లేదా చూడాలి. అలాగే ప్రాజెక్టులో ఉన్న ఫెసిలిటీస్ అవన్నీ కరెక్ట్ జరుగుతున్నాయా లేదా అనేది వర్క్ ప్రోగ్రెస్ ఎవ్రీ క్వార్టర్లీ చెక్ చేసుకుంటూ ఉండాలి. ప్లస్ ప్రాజెక్ట్లో ఉన్న ఫెసిలిటీస్ చెప్పిన విధంగా ఇస్తున్నారా లేదా అనేది చూస్తుండాలి. ఇది చాలా ఇంపార్టెంట్. భవనం పూర్తయితే ఎలా కనిపిస్తుంది, ఇంటీరియర్ ఎలా ఉంటుంది, ఫర్నిచర్ అమరిస్తే గదుల రూపం ఎలా మారుతుంది, క్లబ్ హౌస్, స్విమ్మింగ్ పూల్, ల్యాండ్స్కేపింగ్, వాకింగ్ ట్రాక్ వంటి సదుపాయాలు ఎలా ఉండబోతున్నాయి అనే విషయాలను ముందుగానే డిజిటల్ రూపంలో చూసే అవకాశం కలుగుతోంది. దీంతో కొనుగోలుదారుడు తనకు నచ్చిన ఇంటిని మరింత స్పష్టమైన అవగాహనతో ఎంపిక చేసుకునే అవకాశం పెరుగుతోంది. ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది, ప్రధాన రహదారికి ఎంత దూరం, చుట్టుపక్కల అభివృద్ధి ఎలా ఉంది, సమీపంలో స్కూల్స్, ఆసుపత్రులు, ఐటీ హబ్లు, మెట్రో లేదా ఇతర రవాణా సదుపాయాలు ఎలా ఉన్నాయి వంటి అంశాలను డ్రోన్ వీడియోల ద్వారా విస్తృతంగా చూపించే అవకాశం ఏర్పడింది. ప్రాజెక్టు పరిసరాలపై కొనుగోలుదారుడికి ఒక సమగ్ర దృశ్య అవగాహన కల్పించడంలో ఈ టెక్నాలజీ ఉపయోగపడుతోంది. ఒకే ప్రాంతంలోని వివిధ ప్రాజెక్టుల ధరలు, చదరపు అడుగు ధర, అందుబాటులో ఉన్న యూనిట్లు, విస్తీర్ణాలు, సదుపాయాలు, పొసెషన్ సమయం వంటి వివరాలను ఆన్లైన్లో పోల్చుకునే అవకాశాలు పెరిగాయి. దీంతో ప్రతి ప్రాజెక్ట్ని విడివిడిగా సందర్శించే ముందు తమ అవసరాలకు సరిపోయే వాటిని ముందుగానే షార్ట్ లిస్ట్ చేసుకోవచ్చు. అయితే ఆన్లైన్లో కనిపించే ధరలు, ఆఫర్లు, ప్రాజెక్టు వివరాలను మాత్రమే ఆధారంగా చేసుకోకుండా తుది నిర్ణయానికి ముందు అధికారిక అనుమతులు, రిజిస్ట్రేషన్ వివరాలు, ఒప్పంద నిబంధనలు తప్పనిసరిగా పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రాజెక్టు బ్రోషర్లు,
ఫ్లోర్ ప్లాన్లు, అప్రూవల్స్కు సంబంధించిన సమాచారం, చెల్లింపు షెడ్యూల్స్, బుకింగ్ వివరాలు, ఇతర డాక్యుమెంట్లను డిజిటల్ రూపంలో పొందే అవకాశాలు పెరుగుతున్నాయి. కొన్ని సంస్థలు ఆన్లైన్ బుకింగ్, డిజిటల్ పేమెంట్స్, వీడియో కన్సల్టేషన్ వంటి సేవలను కూడా అందిస్తున్నాయి. దీంతో కొనుగోలుదారుడు దేశంలోనే కాకుండా విదేశాల్లో ఉన్నా సరే ఆ ప్రాజెక్టు వివరాలు తెలుసుకుని కొనుగోలు ప్రక్రియలోని అనేక దశలను రిమోట్గా నిర్వహించే అవకాశం ఏర్పడుతోంది. డిజిటల్ మార్పు కొనుగోలుదారులకే కాదు, ప్రాపర్టీ అమ్మాలనుకునే వారికి కొత్త అవకాశాలు కల్పిస్తోంది. ఇంటి ఫోటోలు, వీడియోలు, 360 డిగ్రీ వర్చువల్ టూర్లు, లొకేషన్ వివరాలు, విస్తీర్ణం, ధర వంటి సమాచారాన్ని ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో అందుబాటులో ఉంచడం ద్వారా ఎక్కువ మంది సంభావ్య కొనుగోలుదారులను చేరుకునే అవకాశం ఉంటుంది. వర్చువల్ విజిట్స్ ద్వారా ఆసక్తి ఉన్నవారు ముందుగానే ప్రాపర్టీని పరిశీలించవచ్చు. దీంతో నిజంగా ఆసక్తి ఉన్న కొనుగోలుదారులను గుర్తించడం సులభమవుతుంది. డిజిటల్ టెక్నాలజీ ఎన్నో సౌకర్యాలు కల్పిస్తున్నప్పటికీ ప్రాపర్టీ కొనుగోలు అనేది భారీ ఆర్థిక నిర్ణయం. అందుకే వర్చువల్ టూర్ చూసి నచ్చిందని వెంటనే నిర్ణయం తీసుకోవడం కాకుండా సాధ్యమైనప్పుడు ప్రాజెక్ట్ని ప్రత్యక్షంగా సందర్శించడం మంచిది. రెరా నమోదు, నిర్మాణ అనుమతులు, భూమి యాజమాన్య పత్రాలు, బ్యాంకు అనుమతులు, ఒప్పంద నిబంధనలు, అదనపు ఛార్జీలు, నిర్మాణ పురోగతి వంటి అంశాలను పూర్తిగా పరిశీలించిన తర్వాతే ముందుకెళ్లాలి. డిజిటల్ టెక్నాలజీ సమాచారాన్ని సులభంగా అందిస్తుంది, కానీ తుది కొనుగోలు నిర్ణయంలో భౌతిక, న్యాయపరమైన పరిశీలన కూడా అంతే ముఖ్యం. కాలం మారుతోంది, టెక్నాలజీ మారుతోంది, దాంతోపాటే ఇల్లు కొనుగోలు చేసే విధానం కూడా మారుతోంది. ప్రాజెక్టు కోసం రోజుల తరబడి తిరిగే పరిస్థితి నుంచి మొబైల్ స్క్రీన్పై ప్రాజెక్టులను పరిశీలించే స్థాయికి రియల్ ఎస్టేట్ రంగం చేరుకుంది. డిజిటల్ టెక్నాలజీ రియల్ ఎస్టేట్ రంగాన్ని మరింత పారదర్శకంగా, వేగవంతంగా, సౌకర్యవంతంగా మార్చుతోంది. ప్రాజెక్టులను పోల్చుకోవడం, వర్చువల్గా సందర్శించడం, ఆన్లైన్లో బుకింగులు చేసుకోవడం, ఇలా ఎన్నో సేవలు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. అయితే ఇల్లు కొనుగోలు అనేది జీవితంలో అత్యంత కీలకమైన ఆర్థిక నిర్ణయం. కాబట్టి డిజిటల్ సమాచారం ఎంత ఉపయోగకరమైనదైనా తుది నిర్ణయానికి ముందు చట్టపరమైన అనుమతులు, భూమి పత్రాలు, నిర్మాణ నాణ్యత వంటి అంశాలను తప్పనిసరిగా పరిశీలించాలి. ముఖ్యంగా టెక్నాలజీ అనేది చాలా అడ్వాన్స్ రూపంలో ఉన్నాయి రియల్ ఎస్టేట్లో. ఎస్పెషలీ ఒక ప్రాజెక్ట్కి ఎలాంటి నైబర్హుడ్ ఉంది, ప్లస్ ఒక టవర్కి వచ్చి నియర్ బై వ్యూ ఎలా ఉంటుంది అనేది టెక్నాలజీ రూపంలో డెవలప్ చేయడం జరిగింది. ప్రతి ప్రాజెక్టుకి సరౌండింగ్ ఎలా ఉంది, ప్లస్ దాని రోడ్ కనెక్టివిటీ ఎలా ఉంది అనేది మేము టెక్నాలజీ రూపంలో డెవలప్ చేశాము. ప్లస్ అలాగే ఈ ప్రతి టవర్కి టెర్రస్ అంతా కూడా గార్డెన్ చేస్తూ ఒక న్యూ ఎక్స్పీరియన్స్ క్రియేట్ చేశాము. ప్లస్ క్లబ్ హౌస్ కూడా పర్టికులర్ క్లబ్ హౌసెస్కి ఎటువంటి సైజ్ క్లబ్ హౌస్ చేయాలి, అందులో ఏ సైజ్ ఆఫ్ స్పోర్ట్స్ ఫెసిలిటీస్ ఇవ్వాలి అనేది ప్రాపర్గా డిజైన్ చేయడం జరిగింది. ప్రాజెక్టులు వచ్చేటప్పటికి ఫెసిలిటీస్ వైజ్ కావచ్చు, లొకేషన్ వైజ్ కావచ్చు, ఎక్కడ ఈ లొకేషన్ నుంచి ఏ ఏరియాకి ఎంత డిస్టెన్స్లో ఉంది, ప్లస్ ప్రాజెక్ట్ ఎలా వస్తుంది, ప్రాజెక్ట్లో ఉన్న ఫ్లోర్ ప్లాన్ ఏదైతే సెలెక్ట్ చేసుకుంటారో వాళ్ళకి ఆ పర్టికులర్ ఫ్లోర్ ప్లాన్ నుంచి ఎటువంటి వ్యూ ఉంటుంది. ప్రజెంట్ టెక్నాలజీ కూడా చాలా డెవలప్ అయింది. కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఎస్పెషల్లీ ప్రజెంటేషన్స్ అవ్వచ్చు, అలాగే వర్క్ ఎలా చేస్తున్నాము అనేది చూపించే విషయంలో అవ్వచ్చు, ఇవన్నీ కూడా మేము ప్రాపర్గా డిజైన్ చేసి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాము. కస్టమర్ కూడా మోస్ట్లీ వాళ్ళు వర్చువల్గా చాలా ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉంటారు. వాళ్ళకి కావాల్సిన ప్రాజెక్ట్ ఫెసిలిటీస్ ఎలా ఉన్నాయో కూడా వాళ్ళు వర్చువల్గా చూపించమంటారు. ఇంటి నిర్మాణంలో గోడలు, పైకప్పు ఎంత ముఖ్యమో తలుపులు కూడా అంతే కీలకం. ఒకప్పుడు చెక్క తలుపులే ఎక్కువగా కనిపించేవి. చెక్క తలుపులు కేవలం భద్రత కోసం మాత్రమే భావించేవారు. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. భద్రతతో పాటు అందం, మన్నిక, నిర్వహణ సౌలభ్యం, పర్యావరణ హితం ఇలా ఎన్నో అంశాలను దృష్టిలో పెట్టుకుని తలుపులను ఎంపిక చేస్తున్నారు. కానీ కాలక్రమేణా వాటికి ప్రత్యామ్నాయంగా మరింత మన్నికైన, అందమైన, నిర్వహణ ఖర్చు తక్కువగా ఉండే కాంపోజిట్ డోర్స్ అందుబాటులోకి వచ్చాయి. ఇవి నీరు, తేమ, చెదలు, అగ్ని ప్రమాదాలను కూడా కొంతవరకు నిరోధకత కలిగి ఉండడంతో నేటి గృహ నిర్మాణ రంగంలో కాంపోజిట్ డోర్స్ వేగంగా ప్రాచుర్యం పొందుతున్నాయి. చెక్క తలుపులకు ప్రత్యామ్నాయంగా వస్తున్న కాంపోజిట్ డోర్స్ ప్రత్యేకతలేంటి, వాటిని ఎందుకు ఎంచుకోవాలి అనే అంశంపై ప్రత్యేక కథనం శ్రీనిలయం స్థిరాస్తిలో. తలుపు ఇంటి భద్రతకు తొలి రక్షణ కవచం.
అదే సమయంలో ఇంటి అందాన్ని ప్రతిబింబించే ముఖ్యమైన భాగం కూడా. అందుకే నేటి ఆధునిక గృహ నిర్మాణంలో కాంపోజిటివ్ డోర్స్కి ప్రాధాన్యం పెరుగుతోంది. చెక్క, ఫైబర్, పాలిమర్ వంటి పదార్థాల మిశ్రమంతో రూపొందించే ఈ కాంపోజిటివ్ డోర్స్ సంప్రదాయ చెక్క తలుపుల కంటే ఎక్కువ మన్నికను అందిస్తాయి. వాతావరణ మార్పులకు తట్టుకుని ఎన్నో సంవత్సరాలు ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. సో బేసిక్గా వుడెన్ డోర్స్కి వచ్చే ఇష్యూస్ ఏముంటాయి అంటే మనకి చెదపట్టడం లేదా సీజనల్ చేంజెస్ ఉంటాయి. అంటే వర్షాకాలం కానీ ఎండాకాలం కానీ మనకి డోర్ బల్జ్ అవ్వడం, ఉబ్బడం, జామ్ అయిపోవడం ఇట్లాంటి ఇష్యూస్ అనేవి ఉంటాయన్నమాట. సో కాంపోజిట్ డోర్స్లో మనకి ఆ ఇష్యూస్ ఉండవు. ఆ ఇష్యూస్ అన్నిటినీ సార్ట్ చేయడానికి మనం కాంపోజిట్ డోర్స్ అనే వాటిని ఇంట్రడ్యూస్ చేసాము. వీటిలో డిఫరెంట్ డిజైన్స్ అండ్ కలర్స్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి. సో ఇది వచ్చేసి ఇప్పుడు ప్రజెంట్ మార్కెట్లో లైక్ విల్లాస్కి వాటికి ఎక్కువ చూస్ చేసుకుంటున్న డిజైన్ ఇది. బేసిక్గా మీకు లైక్ కొంచెం గ్రాండ్గా కనిపించాలి, మీకు బాగా కనిపించాలి అనుకున్న వాళ్ళు ఈ డిజైన్ని చూస్ చేసుకుంటున్నారు. సో ఇది వచ్చేసి బీడింగ్ వస్తుంది. ఇవి వచ్చేసి మీకు బేసిక్గా పట్టీ అంటారు. ఈ బ్లాక్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది టీ పట్టీ ఉంటుంది. సో వీటిలో మీకు ఏ కలర్స్ అయినా చూస్ చేసుకోవచ్చు. డిఫరెంట్ కలర్స్ మీద డిఫరెంట్ డిజైన్స్ చేసుకోవచ్చు. అండ్ మీకు జనరల్గా బాత్రూమ్స్కి వుడెన్ డోర్స్కి బ్యాక్ సైడ్ అనేది పీవీసీ లామినేట్ అనేది ఉంటుందన్నమాట. లైక్ వైట్ కలర్లో కానీ గ్రే కలర్లో కానీ ప్లాస్టిక్ టైప్లో ఉంటుందన్నమాట. మీకు ఫ్రంట్ ఏదైతే ఉంటుందో బ్యాక్ సైడ్ కూడా సేమ్ అదే ఉంటుంది. ఎందుకు అంటే మనది కంప్లీట్ ఫాయిల్ కూడా ఇంక్లూడింగ్ ఫాయిల్ కూడా మీకు అది కంప్లీట్గా వాటర్ ప్రూఫ్ ఉంటుంది. సో పాతకాలంలో మనకి డోర్స్ వచ్చేసి గుమ్మం ఒకళ్ళు పెడితే డోర్ ఒకళ్ళు పెట్టడం అండ్ లాక్ వేరే వాళ్ళ దగ్గర తీసుకుని వాళ్ళతో బిగించుకోవడం ఇట్లా ఉండేదండి. సో మనం డోర్ ఫ్రేమ్ అంటే గుమ్మం అండ్ ఇంకా హార్డ్వేర్ మీకు ఏవైతే లాక్స్ కానీ ఉంటాయో అవి అండ్ ఇన్స్టాలేషన్ బిగించడం కూడా మన వాళ్ళే చేస్తారు. వర్షాలు, ఎండలు, అధిక తేమ ఎలాంటి వాతావరణమైనా ఈ తలుపులు పెద్దగా ప్రభావితమవవు. ఉబ్బిపోవడం, పగుళ్లు రావడం, ఆకారం మారడం వంటి సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. చెక్క తలుపులకు ప్రధాన శత్రువు చెదలు. కానీ కాంపోజిటివ్ డోర్స్కి టర్మైట్ దాడి తక్కువగా ఉండడంతో నిర్వహణ ఖర్చు కూడా తగ్గుతుందని చెబుతున్నారు. వాటర్ ప్రూఫ్ లక్షణాలతో బాత్రూంలు, కిచెన్లు, యుటిలిటీ ఏరియాల్లో కూడా ఇవి చక్కగా ఉపయోగించుకోవచ్చు. తేమ వల్ల తలుపు పాడవుతుందనే భయం ఉండదు. ఆధునిక ఇంటీరియర్కి తగ్గట్టుగా అనేక రంగులు, డిజైన్లు, వుడ్ ఫినిష్లు అందుబాటులో ఉన్నాయి. దీంతో ఇంటి అందాన్ని మరింత ఆకర్షణీయంగా తీర్చిదిద్దవచ్చు. తక్కువ నిర్వహణ, ఎక్కువ మన్నిక, సులభ రీతిలో శుభ్రపరచడం ఇవన్నీ ఆధునిక గృహాలకు సరైన ఎంపికగా కాంపోజిటివ్ డోర్స్ అని గృహ కొనుగోలుదారులు భావిస్తున్నారు. పర్యావరణ పరిరక్షణ కోణంలో కూడా కాంపోజిటివ్ డోర్స్కి మంచి ప్రాధాన్యం ఉంది. సహజ కలప వినియోగాన్ని తగ్గించడం ద్వారా అడవుల సంరక్షణకు పరోక్షంగా తోడ్పడతాయి. ఇళ్లకే కాకుండా స్వతంత్ర గృహాలు, అపార్ట్మెంట్లు, విల్లాలు, వాణిజ్య భవనాల్లో కూడా కాంపోజిటివ్ డోర్స్ వినియోగం వేగంగా పెరుగుతోంది. భద్రత, అందం, మన్నిక, తక్కువ నిర్వహణ ఈ 4 లక్షణాలను ఒకే తలుపులో పొందాలనుకునే వారికి కాంపోజిటివ్ డోర్స్ మంచి ప్రత్యామ్నాయంగా మారుతోంది. మీ అవసరాలకు తగ్గ నాణ్యమైన ఉత్పత్తిని ఎంచుకుని నిపుణుల సలహాతో అమర్చుకుంటే దీర్ఘకాలం ప్రయోజనం పొందవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఈ మెయిన్ డోర్స్కి వచ్చి మనం ప్యానల్ వాడేది కాంపోజిట్ ప్యానల్సే వాడతామండి. ఈ మెయిన్ డోర్స్ మనము 8 ఫీట్ వరకు హైట్ చేస్తామండి. విడ్త్ వచ్చి 3 ఫీట్ 8 ఇంచెస్ 3 ఇంచెస్ చేస్తామండి. ఐడియల్గా మనం మెయిన్ డోర్స్ 4 ఫీట్ 4.5 ఫీట్స్ పెడుతుంటారండి. మా సజెషన్ ఏంటంటే 4 ఫీట్ ఎనీ 4 ఫీట్ డోర్ ఉంటే వీ రికమెండ్ టు గో ఫర్ డబుల్ డోర్స్ అండి. దానికి అడ్వాంటేజ్ అంటే డ్యూరబిలిటీ ఉంటుంది అండ్ లాంగ్ టర్మ్లో మీకు సాగింగ్ ప్రాబ్లమ్స్ కానీ బెండింగ్ ప్రాబ్లమ్స్ రావండి. వాట్ వీ రికమెండ్ ఈజ్ సింగిల్ డోర్ వెళ్తే 3 ఫీట్ 9 ఇంచెస్ వరకు వెళ్ళమని చెప్తామండి మెయిన్ డోరు. ఈ 3 ఫీట్ 9 ఇంచెస్లో కూడా మనం ఏంటంటే మనకి కావాల్సిన మెయిన్ డోర్ ఓపెనింగ్ కూడా పర్ఫెక్ట్గా వస్తుంది. సో ఈ మెయిన్ డోర్లో వచ్చి ఫర్ 3 ఆప్షన్స్ అండి. లామినేట్ ఆప్షన్ ఇస్తాము, వినియర్ ఆప్షన్ ఇస్తాము అండ్ పీవీసీ ఫిలిం ఆప్షన్ ఇస్తామండి. సో మన కాస్ట్, మన బడ్జెట్, మన డిజైన్స్ బట్టి యూ కెన్ చూజ్ అండి. సో ఇప్పుడు ఇది చూస్తున్నది మనము ఈ మెయిన్ డోర్ చూస్తే మనకి వాల్నట్ ఫినిష్తో ఉన్న లామినేట్ యూజ్ చేసామండి. ఈ వాల్నట్ ఉన్న ఫినిష్తో పాటు మనం డిజిటల్ లాక్స్ ఆప్షన్ ఇచ్చామండి. సో మన మెయిన్ డోర్ థిక్నెస్ వచ్చి మీకు అరౌండ్ 43 mm వస్తుందండి. సో ఎనీ డిజిటల్ లాక్ పెట్టాలంటే మీకు 40 mm మినిమం కావాలి. సో ఈ లాక్ మనము డోర్ సెట్ వాళ్ళది పెట్టాము. మార్కెట్లో వచ్చే లాక్స్ ఏదైనా మీరు యూజ్ చేసుకోవచ్చండి. వర్షాకాలం మొదలైతే కొత్త భవనాల కంటే పాత అపార్ట్మెంట్లోనే సమస్యలు ఎక్కువగా కనిపిస్తాయి. పైకప్పు లీకేజీలు, గోడల్లో తేమ, సీపేజ్, విద్యుత్ ప్రమాదాలు, డ్రైనేజీ సమస్యలు ఇలా ఎన్నో ఇబ్బందులు నివాసితులను కలవరపెడుతుంటాయి. అయితే ముందస్తు నిర్వహణతో ఈ సమస్యలు చాలా వరకు నివారించవచ్చు. మరి వర్షాకాలానికి ముందు పాత అపార్ట్మెంట్లో తప్పనిసరిగా చేపట్టాల్సిన మెయింటెనెన్స్ పనులు ఏంటి? నిపుణులు సూచిస్తున్న జాగ్రత్తలేంటి? ఈరోజు శ్రీనిలయంలో తెలుసుకుందాం.
నగరంలో 1975, 1980 నుంచి అపార్ట్మెంట్ల సంస్కృతి మొదలైంది. దేశంలోని పలు నిర్మాణ సంస్థలు, మొబైల్ యాప్లు, బిల్డింగ్ రీసెర్చ్ ఎస్టాబ్లిష్మెంట్ HUD అమెరికన్ హౌసింగ్ సర్వే, నేషనల్ అసోసియేషన్ ఆఫ్ హోమ్ బిల్డర్స్ వంటి సంస్థల సర్వేలో 30-40 ఏళ్ల నాటి అపార్ట్మెంట్లలోని పరిస్థితులు, ఆసక్తికర విషయాలు వెలుగులోకొచ్చాయి. ముఖ్యంగా ఇంటి విద్యుత్ వైరింగ్ విషయంలో ప్రస్తుత అవసరాలకు ఏమాత్రం సరిపోని అల్యూమినియం, ఇతరత్రా వైరింగ్లను పూర్తిగా తొలగించాలి. రోజు సరికొత్త సాంకేతికతతో ఎలక్ట్రానిక్ పరికరాలు అందుబాటులోకి వస్తున్నాయి. అపార్ట్మెంట్ మొత్తానికి నూతన విద్యుత్ వైరింగ్ వ్యవస్థను, ప్యానెల్ బోర్డులను మార్చుకోవాలి. ఈ ప్రక్రియను ప్రతి 10 నుంచి 15 ఏళ్లకోసారి పునరావృతం చేస్తే ఇళ్లలో విద్యుదాఘాతం వంటి సమస్యలు తగ్గుతాయి. అలాగే భవన లీకేజీలను గుర్తించి రిపేర్ చేయించుకోవాలి. ఓ అధ్యయనం ప్రకారం 20 ఏళ్లకు మించిన 35 నుంచి 60% అపార్ట్మెంట్లలో లీకేజీలు సాధారణం. పైకప్పు పైవాలు సరిగా లేకపోవడం, లీకేజీలు సరిచేయకుండా మిద్దెపై తోటలు పెంచడం, ట్యాంకులకు సున్నం వేయకపోవడం, గోడలపై పగుళ్లు వంటి సమస్యలతో స్లాబులు, గోడల్లో నీటి లీకేజీలు తలెత్తుతున్నాయి. కొంతకాలంగా నగరంలో లిఫ్ట్ ప్రమాదాలు పెరుగుతున్నాయి. ఇవన్నీ దాదాపు పాతకాలానివే. రోడ్డుపై ప్రవహించే వరద సెల్లార్లోకొస్తున్నట్లయితే లిఫ్ట్, ప్యానెల్ బోర్డులు, నీటి మోటార్కు ప్రత్యేక ఏర్పాట్లు తప్పనిసరి. కీటకాలు కొత్త అపార్ట్మెంట్లతో పోలిస్తే బొద్దింకలు, పురుగులు, చెదలు వంటి సమస్యలు పాత అపార్ట్మెంట్లలో రెండింతలు అధికంగా ఉంటాయి. పాతకాలం అపార్ట్మెంట్లలో బంకమట్టి, సిమెంట్ పైపులతో మురుగునీటి వ్యవస్థలున్నాయి. వాటి జీవితకాలం 20 నుంచి 30 ఏళ్లు. అంతకు మించితే పైపుల్లోని వ్యర్థాలు క్రమంగా మురుగు ప్రవాహానికి అడ్డుపడతాయి. తాగునీటి పైపు లైన్లలోనూ అదే పరిస్థితి. ప్రతి 20 ఏళ్లకోసారి పైపు లైన్ పూర్తిగా మార్చుకోవాలి. 15 ఏళ్లలోపు వయసున్న భవనాల నిర్వహణతో పోలిస్తే 20 నుంచి 30 ఏళ్ల వయసున్న అపార్ట్మెంట్ల నిర్వహణ వ్యయం 30% వరకు అదనంగా ఉంటుంది. పాత, కొత్త అనే తేడా లేకుండా అన్ని అపార్ట్మెంట్లకు క్రమం తప్పకుండా నిర్వహణ పనులు చేస్తే 70 నుంచి 100 ఏళ్ల పాటు అపార్ట్మెంట్లు బలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. అపార్ట్మెంట్ ఎంత అందంగా నిర్మించినా కాలక్రమంలో దానికి సరైన నిర్వహణ లేకపోతే వర్షాకాలంలో అసలు పరీక్ష మొదలవుతుంది. చిన్న చిన్న పగుళ్లు పెద్ద లీకేజీలుగా మారడం, వర్షపు నీరు గోడల్లోకి చేరి నిర్మాణాన్ని బలహీనపరచడం, ఎలక్ట్రికల్ వ్యవస్థలో లోపాలు ఏర్పడడం వంటి సమస్యలు ఎదురవుతాయి. అందుకే ప్రతి అపార్ట్మెంట్ అసోసియేషన్, ప్రతి ఫ్లాట్ యజమాని వర్షాలు మొదలయ్యేలోపే తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటి? పాత అపార్ట్మెంట్ జీవితకాలాన్ని ఎలా పెంచుకోవాలి? పూర్తి వివరాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఒక ఇంజనీరు డిజైన్ చేసే బిల్డింగ్లు ఏవైతే ఉన్నాయో అవి 60 నుంచి మ్యాక్సిమం 80 సంవత్సరాల లైఫ్కి డిజైన్ చేస్తారు. 10 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి బిల్డింగ్కి దానికి ఎంతో కొంత మరమ్మతులు చేసుకోవాల్సిన అవసరం ఉంది. ఆ బిల్డింగ్లో ఉండాలంటే అది రెసిడెన్షియల్ బిల్డింగ్ కావచ్చు, కమర్షియల్ బిల్డింగ్ కావచ్చు, స్కూల్ కావచ్చు, హాస్పిటల్ కావచ్చు, ఏ రకమైన బిల్డింగ్ అయినా కావచ్చు. కొన్ని బిల్డింగ్స్కి ఏమైపోతుందంటే టైల్స్ పోతాయి, ఫ్లోర్స్ పోతాయి. కొన్ని బిల్డింగ్స్కి ఎలక్ట్రిఫికేషన్ చేసి కండ్యూట్ చేస్తామో వాటికి కొంత లైఫ్ ఉంటుంది. బిల్డింగ్ మొత్తం లైఫ్ 80 సంవత్సరాలు ఉన్నప్పటికీ బిల్డింగ్లో ఎన్నో ఐటమ్స్ ఉంటాయి. అందులో కాలమ్స్ ఉంటాయి, బిల్డింగ్స్లో బీమ్స్ ఉంటాయి, బిల్డింగ్స్లో కలప ఉంటుంది, అంటే డోర్స్, విండోస్ కావచ్చు, తర్వాత టైల్స్ కావచ్చు, తర్వాత బాత్రూమ్స్ కావచ్చు, లేదంటే రూఫ్ కావచ్చు. ఇలాగా బిల్డింగ్లో ఐటమ్స్ ఉంటాయి. దాంతోపాటు మెయింటెనెన్స్ ఐటమ్స్ అంటే సర్వీస్ ఐటమ్స్ అంటే మీకు లిఫ్ట్ కావచ్చు, తర్వాత ఎలక్ట్రికల్ ఐటమ్స్ కావచ్చు, అంటే మీకు సర్క్యూట్ బ్రేకర్స్ కావచ్చు, డిస్ట్రిబ్యూషన్ బోర్డ్స్ కావచ్చు, జనరేటర్ కావచ్చు. అంటే మనకి ఏదైతే సర్వీస్ ఐటమ్స్ ఉన్నాయో ఈ సర్వీస్ ఐటమ్స్ను కూడా మనము వాటి నిర్ణీత కాల వ్యవధిలో వాటిని రిపేర్ చేసుకోవాల్సి వస్తుంది. ఈ కాలంలో టెక్నాలజీ మారుతుంది. మనం ఏ వస్తువు తీసుకున్నా కూడా అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ వస్తున్నాయి. అంటే అడ్వాన్స్ టెక్నాలజీ వచ్చినప్పుడు పాత వస్తువులు పనిచేయటం లేదు. సో వాటికి అనుగుణంగా మనము మారాల్సి ఉంటుంది. అంటే మీకు వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎలక్ట్రికల్ వైరింగ్ ఏంటంటే మనం కాంక్రీట్లో కావచ్చు, లేకుంటే బ్రిక్లో కావచ్చు, స్లాబ్లో కాంక్రీట్ ఉంటుంది. ఇందులో మనం కండ్యూట్స్ వేస్తాం, అంటే పైప్స్ వేస్తాం. ఆ పైప్స్లో వైర్స్ లాగుతాం. ఈ వైర్స్ డిస్ట్రిబ్యూషన్ బోర్డు నుంచి, అంటే కింద సెల్లార్లో మనము సర్క్యూట్ బ్రేకర్స్ పెడతాము, డిస్ట్రిబ్యూషన్ బోర్డు పెడతాము. ఈ వైరింగ్కి వయసు ఉంటుంది ఒక 15 నుంచి 20 సంవత్సరాలు మ్యాక్సిమం. ఏ కరెంటు వైర్ అయినా కూడా అందులో ఎలక్ట్రిసిటీ ప్రవహిస్తున్నప్పుడు అందులో హీట్ జనరేట్ అవుతుంది. ఈ హీట్ వల్ల, అంటే వాడుతున్నప్పుడు హీటు మళ్ళీ ఆఫ్ చేసిన తర్వాత కూల్ అయిపోతుంది. సో ఈ కంటిన్యూస్ హీటింగ్, కూలింగ్ ఈ మెకానిజంతో ఏమైతుందంటే ఆ పైన ఇన్సులేషన్ అనేది దెబ్బతిని వెళ్ళిపోతుంది. వైరింగ్ను మార్చుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇంకోటి ఏంటంటే బిల్డింగ్లో మెయిన్గా వచ్చేది వాటర్ ప్రూఫింగ్ ప్రాబ్లమ్స్. అంటే కన్స్ట్రక్షన్ జరిగినప్పుడు ఒకటి క్వాలిటీ ప్రమాణాలను పాటించకపోవడం, తర్వాత ఇంకోటి ఏంటంటే నేషనల్ బిల్డింగ్ కోడ్ కానీ, అంటే IS కోడ్స్ కానీ, కోడ్స్ను చక్కగా ఫాలో చేయకుండా, అంటే వాడిన మెటీరియల్ కరెక్టే,
తర్వాత వాడిన అన్ని కరెక్టే, కానీ అది ఏ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలనో ఆ లొకేషన్లో చేయకపోవడం కూడా చాలా ప్రమాదాలకు కారణమవుతుండేది. తర్వాత మెయింటెనెన్స్ ప్రాబ్లమ్స్ కూడా దాని ద్వారా వస్తాయి. అపార్ట్మెంట్స్లలో లిఫ్ట్ అనేది ఇప్పుడు కంపల్సరీ అయిపోయింది. ఎవరు కూడా మెట్లెక్కి పోవట్లేదు. 3 ఫ్లోర్స్ నుంచి మనం లిఫ్ట్ పెట్టుకుంటున్నాం. ఈ లిఫ్ట్లో ఏదైతే సెల్లార్లోకి మీకు లిఫ్ట్ వెళ్ళినప్పుడు ఆ సెల్లార్లోకి వాటర్ వచ్చినప్పుడు మీరు ఆ లిఫ్ట్ వాడలేరు. లేదంటే ఒక ఫ్లోర్ ఆపేసి రెండో ఫ్లోర్ నుంచి వాడుతున్నారు. సో అక్కడ కూడా మీకు లిఫ్ట్లలో షాక్స్ రావడం, లిఫ్ట్లలో షార్ట్ సర్క్యూట్ రావడం, మధ్యలోనే లిఫ్ట్ ఆగిపోవడం, అది చాలా డేంజర్. సో అది కూడా మనం ఇప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఏంది, సెల్లార్ను వాటర్ ప్రూఫ్ చేసుకోవడం, రూఫ్ వాటర్ ప్రూఫింగ్ ఒకటి, తర్వాత కింద సెల్లార్ వాటర్ ప్రూఫింగ్ ఒకటి. ఒకవేళ మీ బిల్డింగ్ సెల్లార్ కనుక ఉంటే వాటర్ ట్యాంక్ ఎట్లయితే వాటర్ ప్రూఫ్ చేసుకుంటామో అట్లనే సెల్లార్ను కూడా అంతే వాటర్ ప్రూఫ్ చేసుకోవాలన్నమాట. వాటర్ ఈజ్ గుడ్ ఫర్ లైఫ్, బట్ వాటర్ ఈజ్ వెరీ బ్యాడ్ వెన్ ఇట్ ఈస్ లీక్స్. సో రూఫ్ ద్వారా అరికట్టడం, ఆ లీకేజ్లను అరెస్ట్ చేసుకొని మొత్తం రూఫ్ను వాటర్ ప్రూఫింగ్ చేసుకోవడం అనేది ఇంపార్టెంట్. ఆ బిల్డింగ్ 10 ఇయర్స్ వయసు దాటింది, 10 నుంచి 15 ఇయర్స్ మధ్యలో ఆ 5 సంవత్సరాలలో దాన్ని కంపల్సరిగా వాటర్ ప్రూఫింగ్ చేయించుకోవాలి. ఫస్ట్ ఇళ్ల స్థలాలు, అపార్ట్మెంట్ కొనే ముందుగా వాస్తుని పరిశీలిస్తుంటారు. మరి ప్రేక్షకులు అడిగిన ప్రశ్నలకు నిపుణుల మాటల్లో సమాధానాలు తెలుసుకుందాం. వీధిపోటు, వెన్నుపోటు అంటే ఏంటి? అది ఎలా గుర్తించాలి? రెండిటి మధ్య ప్రధాన తేడా చెప్పండి. సహజ సిద్ధంగా వాస్తు శాస్త్రంలో వెన్నుపోటు, వీధిపోటు అనేటువంటివి 2 పదాలు ఉన్నాయి. ఇక్కడ వీధిపోటు అంటే అందరికీ తెలిసినట్టే, వీధి వచ్చి చూపు చూడటం, అదేవిధంగా ఉచ్చ స్థానంలోనా నీచ స్థానంలోనా, ఇవన్నీ కూడా అందరికీ తెలిసిన విధి విధానమే. ఇక్కడ వెన్నుపోటు అంటే, వెన్ను అంటే ఏంటంటే వంశము అని అర్థం. ఇక్కడ వాస్తు శాస్త్రంలో వంశానికి పోటు తగలటం. వెన్నుపోటు అంటే ఏంటి? వంశానికి సంబంధించినటువంటి పోటు తగలటం. అంటే ఏమిటంటే, ఎప్పుడైనా ఏదైనా ఒక ప్లాట్ తీసుకున్నప్పుడు అందరికీ తెలిసినట్టుగానే ఇలా సూల రావచ్చు, లేకపోతే ఇలా సూల రావచ్చు, వీధి అనేటువంటిది ఇలా ఉండొచ్చు, లేకపోతే ఇక్కడ నుండి ఇలా ఉండొచ్చు, ఇలా రకరకాలుగా ఉంటుందన్నమాట. వీధి చూపు అంటారు దీన్ని. అదేవిధంగా ఎప్పుడైతే ఇలా ప్లాట్ తీసుకున్నప్పుడు ఉచ్చ స్థానంలో మధ్యలో ఎప్పుడైతే వెనక నుండి మనకి ఈ విధంగా రోడ్డు అనేటువంటిది వెనక వైపు, అంటే మన ఇంటి ప్లాటు రోడ్డు ఉన్నప్పుడు దీనికి వెనక వైపు ఎప్పుడైతే వచ్చి ఇట్లా రోడ్డు అనేటువంటిది మనకి హిట్ చేస్తుందో, అక్కడ అధమం అయిందో, అంటే అక్కడ వెంటిలేషన్ అనేటువంటిది ఏమీ లేకుండా మనం ఇంటి నిర్మాణం చేస్తామో ఆ యొక్క ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళకి వెన్నుపోటు అనేటువంటిది వస్తుంది. వెన్నుపోటు అంటారు దీన్ని. అంటే ఈ యొక్క ప్లాట్కి వెనక వైపు చేసినప్పుడు వాస్తు శాస్త్రరీత్యా మనం ఈ యొక్క వెన్నుపోటుని పోగొట్టుకోవాలంటే ఏం చేయాలి అంటే, ఎప్పుడైనా సరే ఇలా స్థలం ఉన్నప్పుడు వచ్చి వెనక వైపు తగిలినప్పుడు 9 అడుగులు వదిలిపెట్టి ఆ యొక్క ఇంటి నిర్మాణం అనేటువంటిది చెయ్యాలి. అంటే ఇలా మనం తీసుకున్నప్పుడు ఇలా వీధి వచ్చి దీనికి తగులుతున్నప్పుడు ఇది 9 అడుగులు వదిలేసి మాత్రమే మనం ఆ యొక్క ఇంటి నిర్మాణం చేయాలి. 9 అడుగులు అనేటువంటిది ఎప్పుడైతే వదిలేస్తున్నామో, 9 అనేటువంటిది కాంపోజిట్ నెంబర్, అంటే పరిపూర్ణ సంఖ్య. ఆ పరిపూర్ణ సంఖ్య ఎప్పుడైతే మనం ఈ యొక్క ప్రదక్షిణ వాస్తులో 9 అడుగులు అనేటువంటిది సెట్ బ్యాక్ వదిలిపెట్టామో, ఈ వెన్ను పోటు అనేటువంటిది మనకి లేకుండా ఇల్లు అనేటువంటిది రక్షించబడుతుంది. అప్పుడు వంశం అనేటువంటిది వృద్ధి చెందుతుంది. ఓవరాల్గా మనం మెయింటైన్ చేసుకోవాల్సింది ప్రదక్షిణ వాస్తు మాత్రమే. ప్రదక్షిణ వాస్తు అంటే ఏమిటి? స్థల పదానికి గృహానికి మధ్యలో మిట్ట మధ్యాహ్నం పూట సూర్యరశ్మి పట్టడం. ఎన్నోసార్లు చెప్పాను. ఇలా సూర్యరశ్మి ఎప్పుడైతే పడుతుందో ఆ యొక్క దోషము అనేటువంటిది సెట్ బ్యాక్స్ విషయంలో ఉండదు. రాజవీధి వైపు ఎక్కువ సెట్ బ్యాక్స్ తీసుకోవచ్చు. కాబట్టి ఇలా వెన్నుపోటు అనేటువంటిది ఎరాడికేట్ చేయడానికి మనం 9 ఫీట్ అనేటువంటిది సెట్ బ్యాక్ ఎటువైపు అయితే ఉంటుందో అక్కడ మనం మ్యాండేటరీగా తీసుకొని మాత్రమే ఇంటి నిర్మాణం చేస్తే వెన్నుపోటు అనేటువంటిది లేకుండా ఇల్లు కట్టుకోవచ్చు.